హలో, నా పేరు డాక్టర్ పురుధ్వన్ మరియు ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ రోగి బేకింగ్ సోడా సహాయంతో కిడ్నీ వైఫల్యాన్ని ఎలా నివారించవచ్చనే దాని గురించి మాట్లాడుతాము. క్రియేటినిన్ స్థాయిలు పెరగడం అనేది కిడ్నీ రోగులందరికీ ఆందోళన కలిగించే విషయం అని మనందరికీ తెలుసు మరియు ఈ స్థాయిలు ప్రతి నెల పెరుగుతూనే ఉంటాయి. మీరు మందులు వాడుతున్నప్పుడు కూడా దాని విలువ ప్రతిసారి పెరుగుతుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో మనం వాటిని ఆపాలి లేదా వాటిని తగ్గించాలి. అందుకే బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఈ వీడియోను రూపొందించాం. మీరు మీ ప్రిస్క్రిప్షన్ను పరిశీలిస్తే నోడోసిస్ మరియు సోబిసిస్ మాత్రలలో సోడియం బైకార్బోనేట్ ఉన్నట్లు మీరు తరచుగా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ మేము ముడి బేకింగ్ సోడా గురించి మాట్లాడుతున్నాము, కాబట్టి మనం తీసుకోవలసిన పరిమాణాన్ని అర్థం చేసుకోవడం అవసరం. అయితే ముందుగా కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలను చర్చిద్దాం. మూత్రపిండాలు విఫలమవడం ప్రారంభించినప్పుడు అది దాని పనితీరును కూడా కోల్పోతుంది మరియు శరీరంలో సమస్యలను సృష్టించడం ప్రారంభిస్తుంది. మూత్రపిండం యొక్క పని ఏమిటంటే క్రియేటినిన్, యూరియా మరియు ఇతర టాక్సిన్లను శరీరం నుండి మూత్రం ద్వారా తొలగించడం. కానీ ఇంకా ఎక్కువ ఉంది, ఇది రక్తం యొక్క pH స్థాయిని కూడా నియంత్రిస్తుంది. అంటే ఇది యాసిడ్ను నియంత్రిస్తుంది మరియు శరీరంలో సాధారణ pH విలువను నిర్వహిస్తుంది. ఆమ్ల విలువల గురించి తెలుసుకోవడానికి మీరు మీ మూత్ర నివేదికలను కూడా పరిగణించవచ్చు. మీ మూత్ర నివేదిక మూత్ర నమూనా ఆమ్లమైనది అని చెప్పడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. కానీ ఆ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు నిజంగా తెలుసా? సాధారణంగా మూత్రపిండాలు మూత్రవడపోత ద్వారా ఆమ్లాన్ని తొలగిస్తాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు అది శరీరం నుండి క్రియేటినిన్ మరియు యూరియాను తొలగించదు మరియు దాని ఫలితంగా రక్తంలో ఆమ్లం చేరడం జరుగుతుంది. కాబట్టి రక్తం యొక్క pH విలువ మరింత ఆమ్లంగా మారినప్పుడు అది ఫిల్టర్ చేయడానికి నిరంతరం కిడ్నీకి చేరుకుంటుంది. కానీ ఆసిడిక్ నేచర్ వల్ల కిడ్నీలను మరింత దెబ్బతీస్తుంది. మీరు అర్థం చేసుకోవలసిన మరో విషయం ఏమిటంటే క్రియేటినిన్ విలువ 4 mg/dl దాటిన తర్వాత అది మరింత వేగంగా పెరుగుతుంది. అంటే విలువ 2గా ఉన్నప్పుడు 4కి చేరుకోవడానికి నెలల సమయం పడుతుంది, కానీ 4 తర్వాత అది కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. విలువలలో ఈ వేగవంతమైన పెరుగుదల మూత్రపిండాలను దెబ్బతీస్తుంది మరియు మెటబాలిక్ అసిడోసిస్ అనే తీవ్రమైన పరిస్థితిని సృష్టిస్తుంది. యాసిడ్ రక్తంలో చేరడం ప్రారంభించినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బాగా మూత్రపిండాలు దెబ్బతిన్నాయి మరియు ఇది యాసిడ్ను తీసివేయదు. కాబట్టి మూత్రపిండాలను రక్షించడానికి మనం కొన్ని వ్యతిరేక చర్యలను పాటించాలి. అలాగే ఎవరైనా యాసిడ్తో సంబంధంలోకి వచ్చినప్పుడు మరియు యాసిడ్ను తటస్థీకరించడానికి మేము క్రీములను పూస్తాము. అదే విధంగా మనం శరీరంలోని యాసిడ్ను తటస్థం చేయగల ఏదో ఒకటి దరఖాస్తు చేయాలి మరియు బేకింగ్ సోడా అటువంటి పరిస్థితులకు సహాయపడే పదార్థం. మీరు సాధారణ జీవితంలో కూడా సోడాను ఉపయోగించవచ్చు. ఇలా మీకు అసిడిటీ వచ్చినప్పుడు బేకింగ్ సోడా కూడా ఉన్న ఏనో తీసుకోవచ్చు. కాబట్టి అదే విధంగా శరీరంలోని యాసిడ్ను నియంత్రించడానికి మీరు మీ బేకింగ్ సోడా టాబ్లెట్లను నిరంతరం తీసుకోవాలి. కానీ మన రక్తంలో యాసిడ్ స్థాయిలు మనకు తెలియవు. కాబట్టి మెటబాలిక్ అసిడోసిస్ నుండి ఉపశమనం పొందడానికి మనం తగినంత మాత్రలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, బేకింగ్ సోడా యొక్క మోతాదు మరియు ప్రభావాలను తెలుసుకోవడానికి మార్గాలు ఏమిటి? దీనికి సమాధానం చెప్పాలంటే ముందుగా శరీరంలోని ఆమ్ల స్థాయిలను తెలుసుకోవాలి. చాలామంది వైద్యులు కెఫ్టీ పరీక్షలతో పాటు మీ సీరం బైకార్బోనేట్ను పరీక్షిస్తారు. కాబట్టి మీ సీరం బైకార్బోనేట్ విలువలు తక్కువగా ఉంటే శరీరంలో ఎక్కువ ఆమ్లం ఉందని అర్థం మరియు మన మూత్రపిండాలు దెబ్బతింటాయని అర్థం. కాబట్టి కిడ్నీ రోగులందరూ సోడియం బైకార్బోనేట్ మాత్రలు తినమని నేను సలహా ఇస్తున్నాను. ప్రభావాల గురించి మాట్లాడుతూ సోడియం బైకార్బోనేట్ మీరు కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకున్నప్పటికీ ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండదు.
కాబట్టి మీరు బేకింగ్ సోడా యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకున్నారని మరియు అది మీ కిడ్నీలను వైఫల్యం నుండి ఎలా కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ మందుల ప్రిస్క్రిప్షన్లను తీసుకుని వాటిని గూగుల్లో వెతికితే బ్లడ్ ప్రెషర్, షుగర్, విటమిన్ డి, ఐరన్ సప్లిమెంట్లకు మందులు ఉన్నాయని మీకు తెలుస్తుంది. కానీ కిడ్నీ చికిత్సకు మందులు లేవని తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. మరియు మీ క్రియేటినిన్ స్థాయిని తగ్గించడం లేదా మీ G4 స్థాయిని పెంచడం ఏమీ లేదు. కానీ మీరు మీ ప్రిస్క్రిప్షన్లో బేకింగ్ సోడా టాబ్లెట్లను చూసే అవకాశాలు ఉన్నాయి. మరియు మీరు ఆ బేకింగ్ సోడా మాత్రలను తీసుకోకుండా ఉండకూడదు, ఎందుకంటే అవి మీ మూత్రపిండాల నష్టం రేటును తగ్గిస్తాయి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ టాబ్లెట్లు వేసుకున్నప్పటికీ కిడ్నీ ఎందుకు పాడవుతోంది? దానికోసం మీరు కిడ్నీల గురించి మరియు అది ఎలా పనిచేస్తుందో పూర్తి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు సంభవిస్తుంది వంటి మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి నా మునుపటి వీడియోలన్నింటినీ ఒక్కొక్కటిగా చూడమని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. మరియు మనం క్రియేటినిని ఎలా తగ్గించవచ్చు మరియు G4 స్థాయిలను ఎలా పెంచవచ్చు. అలాగే రోగుల టెస్టిమోనియల్స్తో మీరు క్రియేటినిని ఎలా తగ్గించవచ్చు మరియు ని ఎలా పెంచుకోవచ్చో మీకు ఒక ఆలోచన వస్తుంది. దీనితో నేను వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను మరియు తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీ మూత్రపిండాలపై పని చేయండి మరియు సురక్షితంగా ఉండండి.